కాకినాడ సెజ్లో భూదందాకు ఎలా తెరలేచింది? కాకినాడ సెజ్ ప్రైవేట్ సంస్థ, ప్రభుత్వ సంస్థ, ప్రైవేట్ వ్యక్తుల కోసం ప్రభుత్వ అధికారులు ఎందుకు అంత తాపత్రయపడుతున్నారు? తెర వెనుక ఏం జరుగుతోంది? కాకినాడ సెజ్ అక్రమాలపై యుద్ధం ప్రకటించిన ఏపీ 24/7 రాజకీయ భూ రాబందుల బాగోతాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తోంది. కాకినాడ సెజ్ పై ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. కాకినాడ ఎస్ఈజెడ్లో భూములు ఎవరి కోసం సేకరించారు? ప్రభుత్వం కోసమా, ప్రైవేటు సంస్థ కోసమా? రైతుల నోట మట్టి కొట్టి వారిని జైళ్లకు పంపి వారి నడ్డి విరిచి అధికారులు సృష్టించిన అల్లకొల్లోలం అంతా ఇంత కాదు. రెవెన్యూ అధికారులు కాకీలు కలిసి తీరంలో అల్లకొల్లోలం సృష్టించారు. ఆ నిజాలన్నీ తెలిస్తే మనకి కాకినాడ ఎస్ఈజెడ్లో జరిగిన అక్రమాలు అరాచకాల తీరు ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. కేఎస్ఈజెడ్ భూదందాలో పాత్రదారులు అధికారులు, సూత్రధారులు బడా వ్యాపారులు, నిర్వాహకులు ప్రభుత్వ పెద్దలు, మోసపోయింది రైతులు. సెజ్లు ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించగానే ప్రైవేటు వ్యక్తులు రంగంలోకి దిగిపోయారు. కాకినాడ సెజ్ కోసం కథ, స్క్రీన్ ప్లే తయారు చేశారు. వారి నిర్దేశకత్వంలో అధికారులు రెచ్చిపోయి నటించారు. 10,500 ఎకరాలను ఎగేసుకుపోయే పథకానికి రూపకల్పన చేశారు. ఇందులో రెవెన్యూ అధికారులు ప్రధాన పాత్రదారులైతే పోలీసు అధికారులు యాక్షన్ పార్ట్ తీసుకున్నారు. దీని వెనుక ప్రభుత్వంలో ఉన్న కొందరు నాయకులు చక్రం తిప్పారు. కాకినాడ తీరంలో భూసేకరణ ఎలా చేశారంటే అదొక అక్రమ అధికార అరాచక చర్యగా చెప్పొచ్చు. సముద్రమే సిగ్గుపడేలా చేసిన దుశ్చర్యగా అభివర్ణించొచ్చు. అన్నం పెట్టే రైతన్నను రాబందుల్లా పీక్కు తిన్న అరాచకమని చెప్పొచ్చు. ఏపీ ప్రభుత్వం కేఎస్ఈజెడ్, ఓఎన్జీసీ, పిఎస్సిఐపికి భూములు సేకరించాలని 2005 అక్టోబర్ 5వ తేదీన డిఓ లెటర్ ఇచ్చింది. దీని ప్రకారం కాకినాడ సమీపంలో ఉన్న గ్రామాల్లో భూములు సేకరించాలి. కానీ ఇందులో నుంచి ఓఎన్జీసీ తప్పుకుంది. దీంతో కేఎస్ఈజెడ్ ప్రతినిధులు వ్యూహాత్మకంగా చక్రం తిప్పారు. అధికారులను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించారు. అంతే, డిఓ లెటర్లో ఇచ్చిన గ్రామాలు కాకుండా వేరే గ్రామాల్లో భూసేకరణకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ ఇచ్చిందే తడవుగా రాక్షసంగా రైతులపై విరుచుకుపడ్డారు. భూములు లాక్కునే అరాచక పర్వానికి తెరతీశారు. మీ భూములన్నీ ప్రభుత్వం తీసుకుంటుంది, మీకు ఎకరాకి 1,50,000 ఇస్తామని చెప్పారు. చాలా మంది రైతులు భూములు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కొందరు పేద రైతులైతే భూములు ధర పెంచాలని కోరారు. దీంతో 3 లక్షలు ఇస్తామన్నారు. లేదంటే 1,50,000 బ్యాంకులో కట్టేసి భూములు తీసుకుంటామన్నారు. ఇవ్వనంటే ఊరుకోమని రెవెన్యూ అధికారులు బెదిరించారు. ఎక్కువ మంది రైతులు దీనిని వ్యతిరేకించారు. అంతేకాదు, భూములు ఇచ్చేది లేదని తెగించి చెప్పారు. 2 ఎకరాలు సపడుతుంది నాది, నా సపడుతుంది నరికేసారు సార్ వీళ్ళు. ఎస్ఐగళ్ళు వచ్చి నాకు జమ చెప్పండి సార్, అది అంతే బతికిసారు. నాకు 4 ఆడపిల్లలు, ఒక మొగ్గరోడు సార్ నాకు అంటే పోటీ సారు. నేను లేకుండా సారు నా తోటలు నరికేసారు సార్ వీళ్ళు. దీంతో అధికారులు అరాచకత్వానికి దిగారు. కాకీలను రంగంలోకి దింపారు. కర్కశంగా వ్యవహరించారు. అన్నదాతపై లాఠీ విరిచారు. అడ్డు వచ్చిన వాళ్లను తరిమి తరిమి కొట్టారు. చిన్న పెద్ద అని చూడలేదు. కర్కశంగా లాఠీ చార్జ్ చేశారు. మహిళలను కూడా బెదిరించారు. రైతులను బాధించారు. ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండే గ్రామాలు, వ్యవసాయం, కుటుంబం, ఊరు తప్ప ఏమీ తెలియని రైతన్నలు. కానీ ఇప్పుడు ఈ గ్రామాలన్నీ
పోలీసుల కబంధ హస్తాల్లో ఇక్కడ పరిశ్రమలు పెడతామని వచ్చినటువంటి బడాబాబుల కను సన్నలలో నడుస్తున్నాయి. ఒక రైతు బయటకు అడుగు పెడితే పోలీసులు వాళ్ళని ఫాలో అవుతున్నారు, కేసులు పెడుతున్నారు, సంకెళ్ళు వేసి అన్నదాతను జైలుకి ఈడుస్తున్నారు. ఈ అకృత్యాలు, ఈ అక్రమాలు ఎందుకు? కేవలం భూముల కోసమే రైతులు పొట్ట కొడుతున్నారా అంటే ఈ గ్రామాల్లో పరిస్థితి చూస్తే నిజమనే అనిపిస్తుంది. ప్రతి రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసుల చెంతన, పోలీసుల చాటున, పోలీసులకు భయపడుతూ ఎన్నాళ్ళు బతకాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు అనుకున్న భూమి వైపు కనీసం రైతులను కన్నెత్తి కూడా చూడనీయలేదు. ఇదంతా ఒక దమనకాండలా సాగిపోతుంది. ఇంతవరకు పొలం తప్ప ఏమీ తెలియని రైతన్న పోలీసుల లాఠీ దెబ్బ రుచి చూశాడు. పక్క ఊరు పొలిమేర కూడా చూడని కొందరు రైతులు పోలీస్ స్టేషన్ గడప తొక్కారు. కొందరు కోర్టు మెట్లెక్కారు. అన్నం పుణ్యం ఎరుగని రైతులపై కేసులు పెట్టారు. ఒక్కొక్కరిపై 10 నుంచి 20 కేసులు పెట్టారు. పొలంలో పని చేసుకుంటుంటే అకస్మాత్తుగా వచ్చి నన్ను ఈడ్చుకుని పోయారండి. వచ్చి మన సంచి తులిపారండి. ఇద్దరు పోలీసు వారు వచ్చి జబ్బలట్టుకుని ఇలా కుదిపారండి. నేను కళ్ళు చేయడుగా మేహండి. వెంటనే పడిపోయానండి. పడిపోతే నన్ను తీసుకెళ్ళిపోయారండి. అంటే ఇచ్చింది ఓ పేపర్ ఇస్తున్నారండి. వీళ్ళు పేపర్ ఇవ్వమని అడిగామండి. మేము అడిగితే పేపర్ ఇవ్వమన్నారండి. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఇది కోర్టు కాడికి తీసుకెళ్తే అండి పోలీస్ స్టేషన్ కాడ అన్నారండి ఎస్ఐ గారు, మేము ఇచ్చానని చెప్పరా అన్నారండి. ఇచ్చానని చెప్పమంటే ఇదేంటి సారో, నేను 4 పెట్టి అడుగుతున్నాను, 2 రోజులు పెట్టి అడుగుతున్నానండి మా ఆడమడిసిని. అడుగుతుంటే మీరు ఇవ్వలేదని సారో, మరి ఇలాగా బలిని తీసుకెళ్ళిపోతున్నారో అలాగని చెప్పి నేను అన్నాను. ఇప్పుడు ఇచ్చారని సార్ అంటున్నారేటండి, ఇచ్చారని చెప్పమంటున్నారేటండి అలాగని చెప్పి అన్నానండి. కోర్టు కాడికి తీసుకెళ్ళి ఆయాల ఏది జడ్జి గారు అదేదో ఏదో అంటండి, రిటైర్మెంట్ ఏదో అంటండి. రిటైర్మెంట్ అయితే అక్కడ బాబు నువ్వు ఏంటి అలాగని చెప్పి అడిగారండి. ఇలాంటి 12 బాబు అలాగని చెప్పి అంటే నేను మాట్లాడడానికి టైం లేదండి బాబు అని చేత నేను లాయర్ నెట్టుకోగలదామని అడిగారండి. సారు నేను ఏదో ఒక బెదవాడండి, రెక్క అడితే డొక్క అడివండి అని చేత నేను లాయర్ని పెట్టుకోలేండి సార్ అలాగని చెప్తున్నానండి. అంటే నేను పెడతానులేండి బాబు అన్నారు. అన్న తర్వాత మళ్ళీ 14 రోజులు ఎన్నో పోయిన తర్వాత తీసుకొచ్చారండి. ఓ ఫోటో తీసుకున్నారండి. ఫోటో తీసుకున్నది మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత కంప్యూటర్లోనే నా ఏలుముద్ర వేసుకుని నా ఫోటో తీసి మళ్ళీ తీసుకున్నారండి. నేను వచ్చినాడు 4 ఏలుముద్రలు వేయించుకున్నారండి. తెల్ల పేపర్ ఓ పేపర్ మీద చదవం ఏ రాతలున్నాయండి. ఓ దాని మీద పొడవుగా ఉందండి, అది దాని మీద రాయించుకున్నారండి. ఇదేంటంటే అవి పెట్టాలా, పెడితే కానీ పైకి వెళ్ళినా ఉండదు అలాగని చెప్పి బలవంతకరంగా చేశారండి. ఈ పోలీసు వారు ఏమన్నారంటే నీ భూ అని ఉందటయా, నువ్వు భూ అమ్మేసేటి అన్నారండి. అంటే బాబు నేను భూ అమ్మలేదని బాబు, అందుకనే నేను సంతకం చేయబోతా అలాగని చెప్పి అన్నానండి. ఇందులో వీరు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. అక్రమ కేసులు పెట్టించారు. అన్యాయంగా అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు. ఈ విషయాన్ని వారిని నమ్ముకుని మోసపోయిన ఒక ఉద్యోగి చెప్పాడంటే వీరి అరాచకాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు రైతులందరూ చాలా బిజీగా ఉండేవారు. తమ వ్యవసాయ పనులతో హడావిడిగా గడిపేవారు. గ్రామాలన్నీ సందడిగా ఉండేవి. ఇంకా గ్రామాల్లో ఉండే పేదలందరూ కూలి పని చేసుకుని ఆ పొలాల మీద ఆధారపడి బతికేవారు. కానీ ఇప్పుడు SEZ పేరుతో భూములన్నీ తీసుకోవడంతో ఇక్కడ రైతులు, కూలీలు అందరూ సమానమైపోయారు. ఏ ఒక్కరికి బతుకు తెరువు లేని పరిస్థితులు. అరకొరగా ఇచ్చిన డబ్బులు అప్పుడే ఖర్చయిపోయాయి. దీంతో చాలామంది వలసబాట పట్టారు. ఈ ప్రాంతం వదిలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణాలకు పోయి అక్కడ వాచ్మెన్లుగా ఇతర పనులు చేసుకుని బతుకుతున్నారు. చెప్పండి, ఇక్కడ ఊళ్ళోంచి వలసలు పోతున్నారంట కదా, ఇక్కడ ఉండలేక ఎందుకు వెళ్ళిపోతున్నారు? మాకు దారి లేకండి. తర్వాత దూరం మేపుకున్నానండి. అయ్యప్పని చూస్తున్నాను, పోలీసులు ఇయ్యప్పని చూస్తున్నారు. నా జడిసి కొట్టుకుని పారిపోతున్నానండి. అప్పుడు దగ్గర నేను చదువు మోడు అండి. ఇంకోండి కాలు 5 సంవత్సరాలు తిరిగానండి హాస్పిటల్కి. 5 సంవత్సరాలు తిరిగానండి, రాలేదండి కాలు. అంతకుముందు కాలు బాగానే ఉండేదా? అంతకుముందు మామూలు తినండి, కాలు ఇలాగ ఉండేదండి. ఇలా ఉండేదండి. ఆ కాలు దెబ్బతలి అప్పుడు 5 సంవత్సరాలు వచ్చి 5 సంవత్సరాలు తిరిగానండి హాస్పిటల్కి. పోలీసుల వల్ల పోలీసుల వల్ల 3 తగిలిందండి చదువు మోడు. అంటే మా తోటలో చరి తోటలు ఉండేయండి. అవి కొట్టేస్తారు కదండి, ఆ మోళ్ళు ఉంటాయి కదండి భూమిలోను. ఆ మోడు తగిలిందని పారిపోతుంటాయి గేదె దగ్గరికి, మా వాళ్ళ దగ్గరికి పారిపోతే తగిలింది కాలు. అంటే పోలీసుల అకృత్యాలు ఎలా ఉన్నాయో మనకి చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు ఇలాగే ఎంత బాగుండేది కాలు. ఆ పోలీసులు దాడి చేసినప్పుడు ఆ దాడిలో తప్పించుకునే ప్రయత్నంలో తగిలిన గాయం ఈ వృద్ధ రైతు ఇప్పటికీ ఇంకా చాలా బాధపడుతున్నాడు. 5 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసుకున్నా సరే తగ్గలేదు. అయినప్పటికీ ఈ చర్మాంకంలో, జీవిత చర్మాంకంలో పోలీసులతో ఈ బాధలు ఏంటని ఇప్పటికే బాధపడుతున్నాడు.
2006లో ప్రారంభమైన ఈ అరాచక కాండకు ఇంకా తెరపడలేదు. రైతులను ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నారు, భూములు లాక్కుంటూనే ఉన్నారు. ఇప్పటి వరకు 7,000 ఎకరాలకు పైగా భూములు లాక్కున్న అధికారులు ఇంకా ఈ కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. పేకేటి తిరుమతుల భార్యనండి. అకస్మాత్తుగా పోలీసులు రాబోతుకి ఏంటండి మా ఇంటికి ఇలా వచ్చారంటే, ఇలాగా ఆ పెద్ద ఆయన ఉన్నారమ్మా అండి పేకేటి తిరుమతులు ఇలాగా వంట వార్పు కేసులోని ఇలాగని మేము మా పొలంలో ఉన్నదానికి వాళ్ళ భూములు అని చెప్పేసి ఎస్సీజెడ్ వాళ్ళు భూములు అని చెప్పేసి వాళ్ళ పుట్టగించుకుని అలా చేసుకుని మమ్మల్ని అక్రంగా చాలా దౌర్జన్యంగా పొలంలోని కౌలుకు చేసుకున్న పొలంలో చీడ్చుకుని ఆ పొలం ఏమైపోయిందో అది ఏ దారి లేకుండా చేసి వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏరువాక సాగారు. కానీ ఇక్కడ ఏమీ మా రైతులను ఏం పట్టించుకోవడం కాపోగా మళ్ళీ మాకు పోలీసులు మా మీద పంపి అక్రమంగా ప్రతి ఒక్కరిని ఇవాళ సూర్యనారాయణ గారు రేపు సుబ్బరెడ్డి గారు ఇలాగ ప్రతి ఒక్కరిని వాళ్ళనే కదండి, ప్రతి ఒక్కరిని ఈ పొలాలు దౌర్జన్యంగా పరిచేసుకోవడానికే వీళ్ళు ఎలా పరిపాలిస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు నాకంటా లేని వాళ్ళు ఉండొచ్చండి. ఈ బేలు ఎట్టుకోవడానికి కూడా ఎన్నో పురాకులు పడ్డాం. ఆ బేలు కూడా పెట్టడానికి కూడా దారి లేదు మాకు. వీళ్ళు ఏమనుకుండా నాకంటే పేదరాలు బతకడానికి కూడా దారి లేదండి. అంత దారుణంగా వీళ్ళు చేస్తున్నారండి ఈ పనులు. ఈ పోలీసులు ఎంతో దౌర్జన్యంగా ఈడ్చుకుని వెళ్ళి మా పొలం కానీ లేకపోతే మేము ఏమన్నా ఇది చేస్తామండి, మేము ఎంతో దారుణంగా చేస్తున్నారండి. రాయించేసుకున్నారంటే అండి ఏ కాగితాల మీద అతను 4 సంతకాలు చేయించుకుని ఎంతో ఇది కానీ 4-5 సంతకాలు చేయించుకుని ఫోటోలు తీయించుకుని ఒక క్రిమినల్ కింద ఒక రైతుని ఒక క్రిమినల్ కింద చేసుకుని ఒక 20 రోజులు 30వ తారీఖున అట్ట చేసి 19వ తారీఖుని రిలీజ్ మేము పెట్టుకున్నామండి. ఆ రోజుకి ఇంకా నేను పెట్టుకొని అన్నానండి. అందరూనే మాకెందుకు బేలు అక్కడ ఉండేయండి, ఇంకెలాగైనా పర్లేదు, ఎందుకంటే వాళ్ళకి భూములు కావాలా, మనుషుల్ని ఇలాగా జైలు పాలు చేస్తాం కావాలి కనుక వాళ్ళ ఆస్తి తీరింది కనుక వదిలేయమని చెప్పానండి. అక్కడ నియంత పాలనలో కూడా ఇలా జరగదు. ప్రజాస్వామ్య విలువలను కాపాడతామని చెబుతున్న పాలకులు క్రూరత్వాన్ని బయట పెట్టుకున్నారు. అన్నం పెట్టే అన్నదాతపై లాఠీ విరిచారు. 1000 ఎకరాల భూ కబ్జాకు తెరతీశారు. ఇంతకీ భూసేకరణ ఎవరి కోసం చేశారు, ఎందుకు చేశారు, అధికారులంతా ఈ భూములను ఎవరికి అప్పగించారు? ఇది తెలిస్తే అధికారుల అక్రమ మార్గం అర్థమవుతుంది. ఈ ఎస్సీజెడ్ రాకముందండి పిఠాపురం కోర్టు నేను ఎప్పుడు ఎరగనండి. ఎస్సీజెడ్ వచ్చిన తర్వాత పిఠాపురం కోర్టు సబ్ జైలు ఇవన్నీ వీళ్ళు మాకు డైలీగా పోలీసులు ఊళ్ళో 4,000 మంది 3,000 మంది మాపులు పోగులు కాకుండా రావడం. చంద్రబాబు నాయుడు ఏరువాక సాగనకు వస్తే అలా మేము అంతా కూడా చంద్రబాబు నాయుడు ఆడ మోగ పోట్లోకి వెళ్ళి ఆయనకి అక్కడ తేజీ కట్టి అన్నీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే నేను గెలిచిన వెంటనే మీ భూములు మీకు ఇచ్చేస్తానని చెప్పేసి మాకు వాగ్దానం ఇచ్చాడండి. మూలపేటలో మీటింగ్ పెట్టిన దగ్గరండి అవి పెట్టండి. అవిన తర్వాత సరిగ్గా వరం వచ్చాడండి ఊళ్ళోకి. వరం వస్తే మీ మీద కేసులు ఉన్నాయి, మీ భూములు మీకు రావా ఏం రావని చెప్పేసి వర్మ ఇక్కడ అంటే వర్మని ఎదిరించి కప్పుడు పెట్టి వర్మ మా దగ్గర రావడం అనేటండి మాకు అగ్నిట్ ఇవ్వడండి. తర్వాత మా భూమిలో మేము ఒక 6 మనుషులు పని చేసుకుంటుంటే మా సొంత భూమిలో చేసుకుంటుంటే 6 మనుషులు కూడా ఈ భూమి మాకు అవార్డు అయిపోయిందని చెప్పేసి అక్కడి నుంచే పోలీసులు 15 మంది వచ్చి జీపులో తీసిపోయి మమ్మల్ని పిఠాపురం కొత్తపిల్లిలో సాయంకాలం దగ్గర పెట్టి సాయంకాలం జెండా హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ మాకు జబ్బులు గంటలు ఏ జబ్బు లేదు మాకు మమ్మల్ని పరిచయించి పిఠాపురం కోర్టు తీసుకెళ్ళి అక్కడ జడ్జి గారు ఏంటండి మీ తగ్గిపెట్టండి మా భూమిలో మేము పని చేసుకుంటే తీసిపోతున్నామంటే ఆ జడ్జి గారు కూడా తీసిపోండి అని చెప్పేసి అతను కూడా అన్నాడు అనమాట. ఆ ఊరు ఎంపీటీసీ కానీ ప్రెసిడెంట్ కానీ ఆయన తెలియపరిచారని అడిగితే ఎవరికో తెలియపట్లేదు అంటే తెలియపరిచామని వాళ్ళు అంటున్నారు, పోలీసులు అంటున్నారు తెలియపట్లేదు నేను అన్నానండి. అక్కడ అప్పుడు ఆ మా వాళ్ళు కాతి పొనవండి సరిగ్గానే మాకు కొంతమంది నోవులు ఉన్నాయండి. నోవులు ఉండే తీసిపోయి మాకు మధ్యాహ్నం భోజనం లేవండి, పొద్దున్న టిఫిన్ లేవండి, వాళ్ళు సాయంకాలం మాకు ఉపాసం అంటే పోలీసులు అంటుపళ్ళు తెచ్చి కొనిపెట్టి ఆ సభజనకు దోచారండి. సరిగ్గా 15 రోజులు ఉన్నామండి 6 మనుషులు. 15 రోజులకి అప్పుడు ఊళ్ళో బేలు పెట్టి తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కేసు మళ్ళీ నా మీద 2 కేసులు పెట్టండి. మళ్ళీ ఎస్సీ చేయడం వచ్చిన తర్వాత నాకు 2 సార్లు సభజన తీసుకెళ్ళారండి. 18 సార్లు కేసు తీసుకెళ్ళారండి. కోర్టుకి తిరుగుతున్నారండి. ఇప్పుడు నా మీద 18 కేసులు ఉన్నాయండి. 18 కేసులు ఎస్సీ జడ్డు గురించి అండి. రైతుకు సంఖ్యలు అయిన పెట్టండి, భూంగాల్లో రైతు తగ్గుపడుతుంది సంఖ్యలు అయినా ఆడేవాడండి. వర్మ ఏమంటే సంఖ్యలు వేసేస్తాడండి పోలీసుడు. సంఖ్యలు అవి తీసుకొచ్చారండి అక్కడి నుంచి సబ్జెక్ట్ నుంచి పిఠాపురం కోర్టుకి సంఖ్యలు అవి తీసుకొచ్చారండి. ఒక రైతు భూమి మీద తగ్గుపడుతుంటే రైతు సంఖ్యలు వేస్తాడండి పోలీసుడు. సంఖ్యలు వేసి పిఠాపురం తీసుకొచ్చారండి. వాళ్ళని సస్పెండ్ చేశారండి 3 పోలీసు వాళ్ళని సస్పెండ్ చేసి సంఖ్యలు వేసి కాళ్ళకి చేరలకి ఇంకా వాళ్ళు ఎట్టోటి చేస్తారండి. ఇంకా అదే మేము సావనాకనే సిద్ధపడతాం కానీ ఎస్సీ జడ్డు వదలకి ఏం సిద్ధపడమండి. తాడుపేడి తేలితే లేకపోతే సావనాక రెడీ అండి. ఇంకా మళ్ళీ అందులో ఏం సమస్య లేదండి. సావనాకైనా సిద్ధం, లేకపోతే అందులో తగ్గుపడాకైనా సిద్ధం, లేకపోతే వాళ్ళ సంపనకైనా సిద్ధం అండి. ఇంకా ఆ ఇదిలో ఉన్నాం కానీ గుదిలి పని ఏం లేదండి. ఇంకా అధికారులు భూములు లాక్కోవడానికి ఎంతో శ్రమించారు. కొన్ని వందల రెవెన్యూ పోలీస్ అధికారులు దీనికోసం రాత్రనక పగలనక కష్టించి పనిచేశారు. ఇదంతా ఎవరి కోసం? ఇంత అరాచకం ఎవరి కోసం సృష్టించారు
అంటే అవాక్కయ్యే నిజాలు మనకు తెలుస్తాయి. ఎక్కడైనా అధికార యంత్రాంగం ప్రభుత్వం కోసం పనిచేస్తుంది లేదా ప్రజల సంక్షేమానికి పనిచేస్తుంది. ప్రభుత్వం కూడా ప్రజలకు ఎక్కువ మేలు జరిగే విషయాల కోసం పరితపిస్తుంది. కానీ తూర్పుగోదావరి జిల్లా అధికారులు ప్రజా సంక్షేమాన్ని మంట కలిపారు. సభ్య సమాజం సిగ్గుపడేలా రైతులపై అరాచకం చేశారు. కొన్ని వేల మంది రైతుల పొట్ట కొట్టి కొద్ది మంది వ్యాపారులకు మేలు చేసే రాక్షస క్రీడకు తెరతీశారు. ఇంత మొండిగా వ్యవహరించింది ప్రభుత్వం కోసం కాదు, ఒక ప్రైవేటు సంస్థ కోసం. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి కోసం ఇంత అరాచకం సృష్టించారు. KSEZ అనేది ప్రభుత్వ సంస్థ కాదు, ఒక ప్రైవేటు వ్యక్తి సంస్థ. ఆ సంస్థకు భూమిని ధారాదత్తం చేసేందుకు అధికారులు ఇన్ని ఆకృత్యాలు చేశారు. అక్రమ వక్ర మార్గాలన్నీ అనుసరించారు. ఎలాంటి అనుమతి లేకుండా 4(1) నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ భూములు ఏ అధికారం ద్వారా సేకరిస్తున్నారని అడిగినప్పుడు అధికారులు అదిరిపోయే సమాధానం ఇచ్చారు. కాకినాడ సమీపంలో భూమి సేకరించడానికి వచ్చిన డీఓనే చూపించారు. దీని ప్రకారం భూములు సేకరిస్తున్నామన్నారు. ఈ డీఓ ప్రస్తుతం సేకరిస్తున్న భూములకు లేదు కదా అంటే దానికి అధికారుల వద్ద సమాధానం లేదు. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినప్పుడు వేరే భూములకు విడుదలైన డీఓను రైతులకు చూపిస్తున్నారు. అంటే ఇక్కడే తెలుస్తుంది ఈ భూములు తీసుకోవడం అన్యాయమని. ఇక ఈ అక్రమ భూసేకరణ చేసింది KSEZ కోసం. KSEZ అనేది ప్రభుత్వ సంస్థ అనుకుంటారు, కానీ అది ఒక ప్రైవేట్ సంస్థ. ఈ సంస్థ కోసం అధికారులు అహర్నిశలు అరాచకం చేసి భూములు తీసుకున్నారు. తీసుకున్న భూములన్నీ ప్రైవేట్ సంస్థకు అప్పగించేస్తున్నారు. గ్రామాల్లో తిరిగి రైతులంతా భూములివ్వాలని తొలుత సమావేశాలు పెట్టారు. అదే ప్రైవేట్ సంస్థ భూమి అడిగితే రైతులు ఇవ్వరు కాబట్టి అధికారులే ఈ అరాచకానికి తెరతీశారు. కక్ష కట్టి మరీ భూములు సేకరిస్తున్నారు. రైతులను బెదిరించి మరీ లాక్కుంటున్నారు. ఎలాంటి అంగీకారం లేకుండా ఎందుకు ఇంత ఉత్సాహం చూపిస్తున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈ ప్రాంతంలో భూముల సేకరణపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. KSEZ ఒక వ్యక్తికి సంబంధించిన సంస్థ. కాకినాడ SEZ అంటే రైతులంతా ప్రభుత్వ సంస్థ అనుకున్నారు. అధికారులే భూసేకరణ చేస్తుంటే ప్రభుత్వం కోసం అనుకున్నారు. కానీ ఇది ప్రైవేట్ సంస్థ అని, అది కూడా ఒక వ్యక్తికి సంబంధించిన సంస్థ అని తెలుసుకునేసరికి మొత్తం తంతు నడిచిపోయింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? వేల ఎకరాలు ఎలా లాక్కోగలిగాడు? రైతులకు లక్షలు ఇచ్చి కోట్లు ఎలా కూడగట్టాడు? ఈ దారుణానికి బ్యాంకులు ఎలా అండగా నిలిచాయి? జరిగిన అక్రమ వ్యాపారం ఏంటి? పరిశ్రమలు వచ్చాయా? ఇలాంటి అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇలా వేల ఎకరాలు లాక్కునే అరాచకకాండ తీరంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి మూల పురుషుడు ఎవరు? దీన్ని మొత్తం కథ నడిపించింది ఎవరు? ఆ అదృశ్య శక్తి ఏమిటి? అతని పేరేమిటి? అతని ఊరేమిటి? ఈ మెలోడీ మెలుక దోపిడీ ఎలా సాగుతుంది? అతను ఎవరో, ఆయన ఏం చేస్తున్నాడో, ఎలా అక్రమాలు కొనసాగిస్తున్నారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. కాకినాడ సెస్ ఈ మెలోడీ దోపిడీలో నిండా మునిగిపోయింది రైతులే. వీళ్ళపై ఎన్ని కేసులు బనాయించినా, వీళ్ళని జైల్లో పెట్టినా ఎవరూ ఇంతవరకు పట్టించుకోలేదు. మరి ఈ కాకినాడ సెస్ దందాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ లైవ్లో అందిస్తారు. నగేష్, అధికారులు ఇంత దౌర్జన్యం చేయడానికి కారణాలేంటి? ఇప్పటికీ రైతుల మీద కేసులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. కేసులపై గ్రామాల్లో రైతుల స్పందన ఏంటి? దీని మీద రైతులు చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు గ్రామాల్లో చాలా ప్రశాంతంగా తిరిగేవారు. ముఖ్యంగా పొలానికి వెళ్ళి తెల్లవారుజామునే సాయంత్రం వరకు పని చేసుకుని వచ్చే రైతన్నలు ఎంతో సంతోషంగా గ్రామాల్లో గడిపారు.
అయితే ఆ సంతోషం లేకుండా ఇప్పుడు అధికారులు, రెవెన్యూ, కాకీలు కలిపి సృష్టించినటువంటి ఒక అరాచక పర్వంలో రైతులు నలిగిపోతున్నారు. ఇప్పుడు తీరం వెంబడి అల్లకొల్లోలం సృష్టించినటువంటి అధికారులు కనీసం రైతులను గ్రామం వదిలి బయటకు వెళ్ళలేని పరిస్థితికి క్రియేట్ చేశారు. ఇక్కడ మనం చూస్తుంటే SEZ ప్రాంతం అంటే కొత్తపల్లి మండలం, అదేవిధంగా తొండింగి మండలాల్లో ఉంది. దాదాపు 10,500 ఎకరాలు తీసుకోవడానికి ఇప్పుడు రంగం సిద్ధమైంది. ఇప్పటికే 7,500 ఎకరాలను అధికారులు ఆధ్వర్యంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేశారు. మనం నిన్న ఒక కథనం ప్రసారం చేసాం, ఈ రోజు ఇంకో కథనం ప్రసారం చేసాం. నిన్న ఇచ్చినటువంటి కథనంలో భూములు ఏ విధంగా తీసుకోవాల్సి వచ్చింది అనే దాని మీద ఇచ్చాం. ఈరోజు ప్లేస్ ఎలా మారింది, ఎందుకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంలో అధికారులు ఇంత పాత్ర పోషించారనేది మనం చెప్పాం. అయితే అధికారులు ఇంత కీ రోల్ పోషించడానికి కారణం కేవలం అవినీతి అనే చెప్పాలి. ఒక అవినీతికి పాల్పడకుండా అధికారులు ఇంత అరాచక చర్య సృష్టిస్తారా అనే ప్రశ్న ఇప్పటికీ రైతులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రైవేటు సంస్థ కోసం అధికారులు గ్రామాల మీద పడి ఒక దోపిడీదారులా, ఒక దొంగల్లా దోచుకునే విధంగా పూర్వకాలం మనం చూసేవాళ్ళం. గుంపోళ్ళు అనే ఒక జాతి ఉండేది. అది గ్రామాల మీద పడి దొరికిన వాళ్ళు దొరికినట్లు కొట్టి ఉన్నదంతా దోచుకుని పోయేవారట. అలాంటి అరాచక క్రియ ఇక్కడ కనిపించింది మనకి. ఎందుకంటే అధికారులను మనం విమర్శించలేం, కానీ వాళ్ళకి ఏదో ఒక ఆదేశం ఉంది, వారి నుంచి ఏదో ఒక అదృశ్య శక్తి నడిపిస్తుంది, వారిని ఏదో ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ నడిపిస్తుంది. ఇది స్పష్టంగా అయితే మనం చెప్పగలం. ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వ కంపెనీ పెట్టడానికో, ఒక పరిశ్రమ పెట్టడానికో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికో భూసేకరణ జరుగుతుంది. ఆ భూసేకరణలో భాగంగా అధికారులు ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. కానీ డైరెక్ట్గా ఒక ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టడానికి అధికారులు ఇంత అరాచక చర్య ఎందుకు పాల్పడ్డారనేది అర్థం కాని ప్రశ్న. ఇప్పటికీ రైతులు ఇదే ప్రశ్నిస్తున్నారు. దీనికి జిల్లా యంత్రాంగం నుంచి కానీ, రెవెన్యూ అధికారుల నుంచి కానీ, కలెక్టర్ నుంచి కానీ, ఆఖరికి సమాచార హక్కు సంబంధించినటువంటి అధికారుల నుంచి కానీ సమాధానం లేదు. అంటే దీని వెనక ఎవరు నడిపిస్తున్నారనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే అక్కడ రైతులకు తెలుసు, చాలామంది మీడియా వ్యవస్థలకు కూడా తెలుసు, కానీ ప్రభుత్వం దీనిపై డైరెక్ట్గా స్పందించడానికి సిద్ధంగా లేదు. అంటే ఎవరో దీని వెనకుండి నడిపించారనేది మాత్రం అందరికీ అర్థమవుతుంది. ఇప్పటికే 7,500 ఎకరాలకు పైగా ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడానికి రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ఇంత అల్లకొల్లోలం తీరం సృష్టించారంటే దీని వెనక ఎంత ఆర్థిక మార్పిడి జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. సంతోషం. అలాగే నగేష్, కాకినాడ సెస్ అక్రమాల వెనుక అసలు సూత్రధారిని మనం ఎప్పుడు బయట పెట్టబోతున్నాం? దీని వెనక ఉన్నటువంటి సూత్రధారి KSEZ ఓనర్, అదేవిధంగా అక్కడ తీరంలో చాలా వ్యాపారాలకు మూల స్తంభమైనటువంటి ఆ వ్యక్తి కోసం మనం రేపు చూపించబోతున్నాం. చాలా తక్కువ మంది ప్రజలకు మాత్రమే ఆ వ్యక్తి, ఆ ఆర్థిక శక్తి తెలుసు. ఇప్పుడు ఆయన ఎవరు, ఆయన ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఈ వ్యాపార కార్యకలాపాల్లో అడుగుపెట్టారు, ఏ విధంగా తీరంలో అడుగుపెట్టి తీరాన్ని కబ్జా చేసేందుకు ప్రణాళిక రూపొందించారు, ఏ విధంగా తన ఆర్థిక స్వావలంబనను పునాదులు వేసుకుంటూ తీరంలో ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నారు. దీని వెనుకున్నటువంటి శక్తులు ఏమిటి, ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆయనకి సహకరించడానికి కారణాలేంటి, ఆయన పేరేమిటి, ఆయన ఎవరు, ఎక్కడి నుంచి తన ప్రస్థానం మొదలైంది, అసలు ఆయన ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా ఈ తీరంలో తన అరాచక ఆర్థిక పర్వాన్ని కొనసాగిస్తున్నారనేది మనం రేపు చెప్పబోతున్నాం. రేపు ఆయన ఫోటో కూడా చూపించబోతున్నాం, ఆయన పేరు పరిచయం చేస్తాం. అదేవిధంగా ఆయన ఏ విధంగా ప్రభుత్వాలకు దగ్గరయ్యాడు, ఏ విధంగా తన వ్యాపార వ్యవహారాలు నడిపిస్తున్నాడని కూడా మనం రేపు ఎపిసోడ్లో చూపిస్తున్నాం. సంతోషం. రైట్ నగేష్, థాంక్యూ.